హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యల బిర్యానీ. దానికి కావాల్సినవి ముందుగా రొయ్యల్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పసుపు సాల్ట్ వేసి బాగా కలుపుకొని వాష్ చేసుకోవాలి. ఇలా పసుపు సాల్ట్ వేసి వాష్ చేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. తర్వాత వాష్ చేసిన దాంట్లో పసుపు, కొంచెంగా సాల్టు, ధనియాల పొడి, కొంచెంగా కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, రొయ్యలు ఇదే సైజు ఉండేలా చూసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత బాస్మతి రైస్ తీసుకోవాలి. తీసుకొని నానబెట్టుకోవాలి. తరువాత బిర్యానీకి గ్యాస్ పైన ఒక మూకుడు పెట్టుకోవాలి. అందులో కొంచెంగా నెయ్యి, తర్వాత ఆయిలు కలిపి వేసుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెంగా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా రొయ్యలు మగ్గిన తరువాత మనం తీసుకున్న రైస్ బట్టి గ్లాస్కి 1.5 వాటర్ పోసుకోవాలి. పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఇదే స్టేజ్లో చూసుకోవాలి బాగా సరిపోయిందా లేదని. తర్వాత కొంచెంగా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. బాగా వాటరు బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలి. తర్వాత లాస్ట్ పుదీనా, కొత్తిమీర మళ్ళీ వేసుకొని మూత పెట్టి మగ్గించాలి. బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించాలి.
ఫైనలీ రొయ్యల బిర్యానీ తయారైపోయింది.